హాయ్. హలో. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనకి మనము మంచి చేస్తే మనకి మంచి తిరిగొస్తుంది. మనం చెడు చేస్తే చెడు తిరిగొస్తుందనేది వాస్తవం గదా! అదే విధంగా ఒక పర్సన్ గురించి ఎలక చెప్పిన పాఠం గురించి మనం నేర్చుకుందాం. ఏ విధంగా మనకి తిరిగొస్తాయని. ఒక రోజు ఒక అతను సంతోష్ అనే వ్యక్తి ఉండేవాడనమాట. అతనొచ్చేసి ఆహ్, చిలుకని, ఒక గొర్రె పిల్లని, ఒక కోడిని పెంచుకుంటూ ఉంటాడనమాట. ఆయన పెంచుకుంటుంటే సరేలే అట్లా జీవనం సాగిస్తూ ఉండేది. ఒకరోజు దీపావళి పండక్కి వాళ్ళ భార్యకి చీర తెచ్చింటాడతను. అతను చీర తెచ్చింటే అదొచ్చేసి ఒక చోట పెట్టింటాడు. అది ఆ ఇంట్లో పాతబడిన ఇల్లది. ఎలుకలుంటాయన్నమాట మామూలుగా. అంటే ఒకే ఎలుకుంటుంది. ఆ ఎలుకొచ్చేసి ఆ చీరనంతా కొరికేస్తుంది. ఆయన అది చూసుకుంటాడనమాట. ఉన్న కవర్‌లో తెచ్చింటాడు. అక్కడ పెట్టేసింటాడు. అది తీసుకొనొచ్చి ఆమెకి అంటే సర్ప్రైజ్ ఇవ్వాలా అనుకుంటాడనమాట తన భార్యకి. ఓకే. అది చూసింటాడు కొరికింటుంది లేదనేది. తీసుకొచ్చి వాళ్ళ భార్యకిస్తే మొత్తం అంతా చిన్నగా బొక్కలు బొక్కలు హోల్స్ పడింటాయి. అప్పుడు ఆమె చాలా సీరియస్ అయ్యి, చూడండి మీరేమో ఇంత మంచి శారీ తెచ్చింటే నాకిష్టమైన శారీని గూడా ఆ ఎలుక అంతగా కొరికేసింది. అని మీరు ఎట్లైనా గాని ఆ ఎలుకని చంపేసేయాల అని వాళ్ళ భర్తకి చెప్తుందనమాట. సరే నీ ప్రకారమే చేస్తాను. ఆ ఎలుకని ఎలాగైనా నేను చంపేస్తాను. మార్కెట్‌కి బోయి ఎలుక అది బౌల్ ఉంటుంది గదా! అది బౌల్ తీసుకొని ఎలక మందు తీసుకొని వస్తే అది ఫుడ్ పెడితే చనిపోతుంది అని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే. అతను మార్కెట్‌కి వెళ్తాడు తెచ్చేకి. అప్పుడు అతను పెంచుకుంటున్న కోడి ఫస్ట్ కోడి దగ్గరికెళ్తుందనమాట. కోడి దగ్గరికి వెళ్లి ఎలుక "కోడి, కోడి నన్ను ఎలాగైనా కాపాడు. లేకపోతే మీ అతను వచ్చేసి నన్ను అది బౌల్ తెచ్చి ఫుడ్ తెచ్చి ఎలాగైనా సరే నన్ను చంపేస్తారు. ప్లీజ్ కోడి నాకు హెల్ప్ చెయి." నాకేం తెలీదు. నాది నాది నాకు తెలుసు. నీది నీ బాధ నీకు తెలుసు. నాకేం తెలీదు. నన్ను అలాంటి దాంట్లోకి ఇన్వాల్వ్ చేయొద్దు అని కోడి చెప్తుంది. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ ఏమి గొర్రెపిల్ల. గొర్రెపిల్ల దగ్గర పోయి గొర్రెపిల్ల నువ్వు నేను చాలా బాగా ఆడుకుంటాం గదా! ప్లీజ్ నాకు ఇదొక్క హెల్ప్ చేయవా? ఎలాగైనా సరే అతన్ని అది వీళ్ళకది ఫుడ్డు బౌల్ తీసుకురాకోకుండా చూసే విధంగా చేయవా? ప్లీజ్ అని అడుగుతుంది. అప్పుడేమంటుందంటే అవన్నీ నాకు తెలీదబ్బా! నీ పని నీదే. నా పని నాదే. ఒకవేళ వచ్చినావంటే నేను మాట్లాడించినాను. బాగా ఆడుకున్నాము. ఓకే. అంతవరకు బావుంది. కానీ ఇలాంటి విషయాల్లోకి నన్ను ఇన్వాల్వ్ చేయొద్దబ్బా! అని గొర్రెపిల్లకి చెప్తుంది. ఓకే. నెక్స్ట్ ఎవరు? ప్యారట్. చిలుక. చిలక దగ్గరికెళ్తుంది ఎలక. వీళ్ళిద్దరు అయిపోయినారు గదా! కోడి, మేక, గొర్రె. తర్వాతేమో వెళ్తుంది చిలుక దగ్గరకి. చిలుక, చిలుక ప్లీజ్ ఎలాగైనా నన్ను కాపాడవా? ఆ బౌల్ తీసుకురాకోకుండా, ఫుడ్ తినుకోకుండా ప్లీజ్ నన్ను ఎలాగైనా కాపాడండి. మీతో పాటు డైలీ నేను ఆడుకుంటాను గదా! మీ మీ మన ముగ్గురం కలిసుంటాం గదా! అనేసి మరి ప్యా ప్యారట్‌ని అడుగుతుందనమాట. అప్పుడేమంటుంది అవన్నీ నాకు తెలీదబ్బా! మనం మాట్లాడేంత వరకు, ఆడుకునేంత వరకు సరే. నన్ను ఇలాంటి విషయాలకు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. నా వరకు నాది, నీ వరకు నీదే అని చిలుక గూడా చెప్పేస్తుంది. సరేలే. ఇంక నా బాధ ఎవరితో చెప్పాలి అని ఎలుక ఆలోచన చేస్తూ కూర్చుంటుంది. ఆలోచన చేస్తూ కూర్చున్నప్పుడు ఆయన వెళ్ళింటాడు కదా! సంతోష్ మార్కెట్‌కి తీసుకురావడానికి. ఆయన బౌల్ ఫుడ్ తెస్తాడు. తెచ్చి నైట్ అయితేనే పెట్టేస్తారనమాట. అబ్బా! కడుపులో చాలా ఆకలేస్తాంది. ఎలాగైనా తినాలి. తింటే నేను చనిపోతాను. ఆడ స్ట్రక్ అయ్యి చనిపోతాను. ఎలా చేద్దాము అని ఎలక ఆలోచిస్తూ ఉంటుంది. అందులోనే పెద్ద సౌండొస్తుంది. ఆ బౌల్ అది డోర్ పడినట్టు పెద్ద సౌండొస్తుంది. సౌండొస్తుంది. సంతోష్ భార్య ఉంటుంది గదా! ఆమె వచ్చి ఎలక పడిందేమో అని చాలా ఫాస్ట్‌గా వస్తుంది బౌల్ దగ్గరికి. వచ్చి చూస్తది. అక్కడ ఏముంటుందంటే నాగం పాము ఉంటుందనమాట. ఆ బౌల్‌లో వచ్చేసి నాగం పాము ఉంటుంది. ఆ నాగం పాముని చూసి అట్లే నిలబడి కాటేస్తది. ఆమేమనుకుంది ఎలక పడింది గదా! అని ఆ బౌల్ దగ్గరికొస్తే నాగం పాము ఉంటుంది. నాగం పాము కాటేస్తుంది. చీకట్లో కనిపించదు. నాగం పాము కాటేస్తుంది. పాము కాటేసిందని హాస్పిటల్‌కి పిలుచుకువెళ్తాడు. పిలుచుకువెళ్తే చాలా ట్రై చేస్తారు. చాలా ట్రై చేస్తారు. ఆమెకి చాలా సీరియస్‌గా ఉంటుంది. మీరు మంచి సలాడ్ తాపిస్తే ఈమె బతుకుతుందని సంతోష్ దగ్గర చెప్తారనమాట. సంతోష్ దగ్గర చెప్పినప్పుడు సలాడ్ అంటే ఏం సలాడ్ తాపిల్లా? క్యారెట్ సలాడ్ తాపిల్లా. చిలక సలాడ్ గదా! చిలక సలాడ్ తాపిస్తే ఈమె బతుకుతాదని డాక్టర్ చెప్తాడంట.
అప్పుడు సంతోష్ ఆలోచన చేస్తాడు. ఎక్కడుంది చిలుక? ఎక్కడుంది? అవును గదా! నేనే మా ఇంట్లో పెంచుకుంటున్నాను గదా చిలుక. ఆ చిలుకని తెచ్చి సలాడ్ చేసి తాపిస్తే నా భార్య బాగుంటుంది. ఓకే. చిలకని చంపేస్తాడు. చిలకని చంపేసి సలాడ్‌గా తెచ్చి భార్యకి తాపిస్తాడు. భార్య బతుకుతుందనమాట. ఓకే. రికవర్ అయ్యి ఇంటికొస్తుంది. రికవర్ అయ్యి ఇంటికొస్తే కొంతమంది ఎవరన్నా మన బంధువులు ఎవరన్నా చూసాక వస్తారు గదా! వాళ్ళ బంధువులు ఒక 4, 5 మెంబర్స్ వచ్చారు. అబ్బా! 4, 5 మెంబర్స్ వచ్చారు. ఏమీ లేకుండా, ఏమీ పెట్టుకోకుండా పంపిస్తే ఎలాగో అని కోడి ఉంటుంది గదా! కోడి చికెన్ జేసేస్తాడు. కోడిని చంపేసి చికెన్ జేసేసి చికెన్ పెట్టేస్తాడు. ఓకే. ఇంక అంతా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కొంతమంది బంధువులొస్తే కోడిని చంపింటాడు. సలాడ్ కోసం చిలుకని చంపేసింటాడు. ఇంకా బాగా అంతా రికవర్ అయిపోతది. బాగుంటది. హెల్తీగా నడుస్తూ తింటూ ఉంటదనమాట. అప్పుడు బంధువులందరికీ చెప్పేస్తాడాయన. అప్పుడు అందరికి పార్టీ ఇస్తాను. నా భార్య పెద్ద ప్రమాదం నుంచి తప్పింది గదా! అని బంధువులందరిని పిలుస్తాడు. బంధువులందరిని పిలిచినప్పుడు గొర్రె పిల్లని సాక్కుంటారు కదా! అది గూడా చంపేస్తాడనమాట. అది చంపేసి గొర్రె పిల్లని చంపేసి మొత్తం బంధువులందరికీ చేసి పెడతాడు. కానీ చంపాలనుకునేదేంది ఎలుకని. కానీ చనిపోయిండేది ఎవరు? చిలుక, గొర్రెపిల్ల, కోడి. అంటే మనము కలిసున్నాం గదా! ఒకరికి హెల్ప్ చేస్తే ఏమవుతుంది? మనకి హెల్ప్ చేస్తే మనకి హెల్ప్ చేస్తారు గదా! అని ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు గదా! అది లేకోకుండా ఏదో నాకెందుకులే అని అనేసుంటది. అంటే మనం ఏమంటున్నామంటే ఒక్కరమే ఉంటే ఏది సాధించలేం. అంటే ఒక్కరమే ఉంటే సాధిస్తాం. కానీ కొంచెం. అదే గుంపుగా ఉన్నామంటే ఇంత సాధిస్తామంటారు. అంటే మనం వేలల్లో సంపాదియాలంటే ఒక్కరు, ఇద్దరుంటే చాలు. కానీ లక్షల్లో, కోట్లల్లో సంపాదియాలన్నాడు గుంపుగా ఉండాలి. గుంపుగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. ఇంకోటి ఎదుట వ్యక్తుల మనసులు దోచుకోవాలి. అంటే మనం మాట్లాడే మాట ఎదుట వ్యక్తులకి బాధ కలిగించకూడదనమాట. బాగున్నారా? తిన్నారా? ఉన్నారా? ఏదైనా సరే మన మాటలు వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళు స్వీకరించే విధంగా ఉండాలి. అంటే మనం పక్కా పోయిన ఈ అమ్మాయి మాట్లాడిస్తుంది. ఇతను మాట్లాడిస్తాడు. ఈ విధంగా ఉన్నారు అని మనం ఉన్నా లేకపోయినా మన గురించి చెప్పుకునే విధంగా మనం ఉండాలి గానీ, వె ఎప్పుడు సూది తీసుకొని గుచ్చినట్టు ఎదుట వ్యక్తుల దగ్గర మనం మాట్లాడగూడదనమాట. అందుకే ఎదుట వ్యక్తులు వాళ్ళు ఎప్పుడైతే మనల్ని కోపగించుకొని, అసహించుకొని ఉంటారో అప్పుడు మనకి ఆటోమేటిక్‌గా బాధనేది కలుగుతుంది. మనం వాళ్ళకి ఏమిస్తున్నామో వాళ్ళు మనకు తిరిగి అదే ఇస్తారు గదా! అది అన్నమాట. అందుకే మనం ఎదుటి వ్యక్తుల్ని ఎప్పుడూ కించపరచకూడదు. మన మాటల ద్వారా గాని, మన చేష్టల ద్వారా గాని, మన ఏదైనా గాని కించపడగూడదనమాట. ఓకేనా? ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. బాయ్.